ఇక ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భవించి 50 ఏళ్లు పురస్కరించుకొని గిద్దలూరులో వేడుకలు నిర్వహించారు. ప్రధాన కూడలి వద్ద యూటీఎస్ పథకాన్ని రాష్ట్ర కౌన్సిలర్ ఎం సత్యనారాయణ రెడ్డి ఆవిష్కరించారు. ఉపాధ్యాయులందరినీ ఏకం చేయడమే లక్ష్యంగా సంఘం ఏర్పడిందని తెలిపారు. ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పాఠశాల కార్మికుల రక్షణ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి యూటీఎఫ్ సమాజంలో బలమైన స్వరం ఉందన్నారు. ఇది సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయులు క్రియాశీల యూనియన్గా అభివర్ణించారు. డివిజన్ లో మరి ఫారెస్ట్ ఆఫీస్ పక్కన సందోత్సవాల భాగంగా 1974లో స్థాపించబడిన యూటీఎఫ్ సంఘానికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 3 మండలాల తరఫున ఇక్కడ పతాకావిష్కరణ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో 3 మండలాల ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. మరి యూటీఎఫ్ గురించి ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రత్యేకంగా మన జిల్లా గురించి చెప్పాలంటే, మరి కుటుంబ సంక్షేమ పథకం అనే ఒక పెద్ద మరి ప్రణాళికతోటి దాచూరి రామిరెడ్డి గారిని మేము అదే పనిగా గుర్తుపెట్టుకుంటూ ఆయన ప్రారంభించబడినటువంటి కుటుంబ సంక్షేమ పథకం ఏదైనా అనివార్య కారణాల వల్ల 7 కుటుంబమైన ఆ ఇంటి యజమాని చనిపోతే ఇమ్మీడియట్ గా ఈ రోజు 1,50,000 రూపాయలు వితిన్ 1 వీక్ లోపల మరి ఇచ్చేటువంటి సంఘం, ఏకైక సంఘము యూట్యూబ్ అని గర్వంగా చెప్పగలుగుతున్నాం. మరి దాని సందర్భంగా రామిరెడ్డి గారు మరి ఇక్కడ పైన ఉన్నా సరే ఆయనను ప్రతి వారు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.